అరెస్టు తప్పదా? ఫార్ములా ఈ కార్ రేస్లో బిగిస్తున్న వచ్చు. ఇద్దరు అధికారులపై చర్యలకు విజిలెన్స్ సిఫార్సు. గవర్నమెంట్ వద్ద పెండింగ్లో కేటీఆర్ ఫైల్. ఏ క్షణమైనా డిసిషన్ తీసుకునే ఛాన్స్ మాత్రం ఉండబోతుందంట. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చివరి అంకానికి చేరుకున్నదా? ఈ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నదా? ఆయన అరెస్టు తప్పదా అంటే తాజా పరిణామాలను చూస్తుంటే అదే అర్థమవుతున్నది. ఇందులో భాగస్వాములైన అధికారులపై చర్యలకు విజిలెన్స్ సిఫార్సు చేయడంతో ఈ కేసు నుంచి కేటీఆర్ తప్పించుకునే పరిస్థితి లేదని ప్రచారం జరుగుతున్నది. అంతా కేటీఆర్ఏనా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పనిచేశారు. ఆయన హయాంలో 2023 హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. ఇందుకోసం విదేశీ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా 54.88 కోట్లు చెల్లింపులు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్లో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, హెచ్ఎండిఏ మాజీ కమిషనర్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. వీరిని సైతం ఏసీబీ విచారించింది. మంత్రి హోదాలో కేటీఆర్ చెప్పిన ఆదేశాలను తాము పాటించామని వెల్లడించారు. ఆయన ఆదేశాల మేరకే చెల్లింపులు చేసినట్టు విచారణలో అధికారులు వెల్లడించారు. కేసు విచారణలో భాగంగా కేటీఆర్ను ఏసీబీ 2 పర్యాయాలు ఎంక్వైరీ చేసింది. విదేశీ సంస్థలకు డబ్బులు చెల్లించాలని తానే ఆదేశించాలని కేటీఆర్ సైతం ఒప్పుకున్నారు. కానీ ఇందులో క్విడ్ ప్రోకో అనేది ఎక్కడ జరగలేదని చెప్పారు. నిబంధనలు తనకు తెలియదని కూడా చెప్పుకొచ్చిండ్రు. అధికారులపై చర్యలు తీసుకోండి. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో విజిలెన్స్ సిఫార్సు. ప్రధాన నిందితుడుగా అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని రాసిల్లు. బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ మాజీ ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్లస్ బిఎల్ఎన్ రెడ్డి మాజీ బిఎల్ఎన్ ఇద్దరిపైన కూడా చర్యలు తీసుకోవాలని గవర్నర్ కూడా లేఖ రాసిన పరిస్థితి మాత్రం ఉంది. గవర్నర్ కూడా ఆమోదం తెలిపినట్టు తెలుస్తా ఉంది. కేటీఆర్ పైన ఆమోదం తెలిపితే మాత్రం కేటీఆర్ అరెస్టు కాకపోతే అరెస్టు తప్పదు. ప్రజాప్రతినిధి చర్యలు తీసుకోవాలంటే గవర్నర్ ఆమోదం ఉండాలి. 100% కేటీఆర్ అరెస్టు కాబోతున్నారన్న చర్చ ఇటు కాంగ్రెస్ లో కానీ బీజేపీలో కానీ మనకున్న సన్నిహితులతో మాట్లాడితే మాత్రం జరుగుతూ ఉంది. అదేవిధంగా కేటీఆర్ ఏదైతే స్మగ్లింగ్ ల్యాండ్ క్రూజర్ తీసుకొచ్చిందో మరి నిన్న చెప్తా ఉన్నారు చాలా మంది. కేటీఆర్తో పాటు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా 3 కోట్ల కారు 1,40,00,000కే తీసుకున్నారంట. లిస్ట్ ఉన్నది, 10 మంది లిస్ట్, 8 మంది లిస్ట్ ఉంది. 8 మంది లిస్ట్ మన దగ్గర కూడా ఉన్నది. ఎవరెవరు తీసుకున్నారు, ఎంతెంత కొనుక్కున్నారు, ఏంది కథ కార్ఖానా. మీరు చేసేదేమో లంగా పనులు అన్నీ, మళ్ళీ మేము సొక్క పూసలమని కలరింగ్ ఇస్తారు.